హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 1 కప్పు కొబ్బరి 2 కప్పులు బెల్లంతో ఒక స్వీట్ రెసిపీని చేయబోతున్నానండి. మీరు చిన్నప్పుడు తినే ఉంటారు, ఒకసారి గెస్ట్ చేసి చూడండి. ఒక టీ గ్లాస్ నీళ్లు తీసుకొని అందులోకి 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నానండి. ఈ 2 కప్పుల బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. కరగనిచ్చిన తర్వాత 1 కప్పు నిండా పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి అయితేనే మంచి టేస్ట్ వస్తుందండి కమ్మరకట్లకి. ఈ విధంగా బరకగా రుబ్బుకున్నాను. వేసి కొంచెం బాగా ఉడకనివ్వాలండి. ఈ లోపల ఉడికేటప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి పక్కన పెట్టుకుందాము. నెయ్యి అయితే మంచి సువాసన వస్తుందండి. ఒక 2 టీ స్పూన్లు పాకంలో కూడా వేయాలండి, మంచి సువాసన కోసం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసుకొని పాకం పడిందా లేదా చెక్ చేసుకోవాలండి. ఆ పాకాన్ని ఎత్తి 1 స్పూనుడు ఈ నీళ్ళల్లో వేస్తే అది స్ప్రెడ్ అవ్వకుండా నిలబడింది అంటే ముదురు పాకం పడ్డట్టండి లెక్క. లేదు స్ప్రెడ్ అవుతుంది అంటే ఇంకా పాకం పడాలి అనేసి దాని అర్థం. గట్టిగా వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఆ విధంగా నీళ్ళల్లో వేసినప్పుడు స్ప్రెడ్ అవ్వకూడదు. అప్పుడు దాకా ఉంచుకున్నానండి. వేడిగా ఉన్నప్పుడే చేయాలండి ఇదంతాను. ఇప్పుడు ఒక 3 టీ స్పూన్ల నెయ్యి నేను పాకంలో వేసుకుంటున్నాను. మంచి సువాసన కోసం అండి, చాలా బాగుంటుంది. 1 నిమిషం మనం చెక్ చేసుకుంటా ఉండాలండి. అంటే ముద్ర పాకం పడిందా లేదా అనేసి. గట్టిగా టక్ టక్ అని సౌండ్ వస్తుంటేనే మంచి పాకం అన్నట్టండి లెక్క. ఇప్పుడు ఆ పాకం పడిందండి. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఆ మిశ్రమాన్ని అంతా. చేతికి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెంగా వేరే ప్లేట్లోకి తీసుకొని అరిచేతుల్లోకి, అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు, మరీ ఎక్కువ వేడిలో ఉన్నప్పుడు మనం తాకలేమండి పాకాన్ని, కాలుతుంది. కొంచెం కొంచెంగా గెరిటిలో ఉంచి తీసుకొని ఈ విధంగా చిన్నగా ఉండలు చుట్టి ఈ విధంగా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవన్నీ ప్రాసెస్ అంతా వేడి మీదనే జరిగిపోవాలండి. మనకు చల్లగా అయిపోయిందంటే షేపులు మంచిగా రావు, అదొక్కటేను. కానీ టేస్ట్లో మాత్రం ఏ మార్పు ఉండదండి, చాలా బాగుంటుంది. పిల్లలు చదువుకునేటప్పుడు ఇవ్వడానికి కానీ, మీరు అన్నం తిన్న తర్వాత ఎవరికైనా స్వీట్ తినే అలవాటు ఉంటే ఒక కమ్మరకట్టు నోట్లో వేసుకునేదానికైనా సరే చాలా బాగుంటుందండి. పిల్లలకి సరదాగా చాక్లెట్ లాగా చుట్టి ఇవ్వడానికి అన్నిటికీ చాలా బాగుంటుందండి. నేను మా అబ్బాయి కలిసి చేస్తున్నాము. సూపర్గా కుదిరినాయండి. ఈ సమ్మర్లో పిల్లలకి మనం ఇలాగా సరదాగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. మనం రోజుకి కనీసం ఒక 2 ఉండలన్నా తినొచ్చండి. తింటే మంచిది ఆరోగ్యానికి. చూడండి టక్ టక్ అంట ఎంత బాగా సౌండ్ వస్తున్నాయో. ఈ విధంగా అయితేనే మంచి పాకం అన్నట్టండి. చాలా ఇవి చూడండి షేపు బాగా వచ్చినాటివి వచ్చేసి ఒక రకంగా ఉన్న షేప్ బాగా రానాటివి. అంటే వేడి చల్లారిపోతే షేపు మంచిగా రాదండి, అంతేను తేడా. వేడి మీదనే చేయాలి, రౌండ్ షేప్ మంచిగా వస్తుంది అంతే. కానీ పాకం మాత్రం బాగా కుదిరిందండి. ఈ పేపర్ వచ్చేసి చీరల లోపల ఉంటుంది కదండి, మనం శారీస్ కొంటాం కదా కొత్తవి కొన్నప్పుడు దాని లోపల వస్తుంది కదండి పేపరు, ఆ పేపర్ అండి ఇది. ఈ పేపర్తో ఈ విధంగా కట్ చేసుకొని షేపు ఆ కమ్మరకట్టలని ఒక్కొక్కటి ఇందులో పెట్టి చాక్లెట్లు లాగా చుట్టుకున్నానండి. చుట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మా పిల్లలు వచ్చినప్పుడు ఇవి చూపించాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాక్లెట్లు కొనేదానికంటే కూడా మనం ఇంట్లో ఈ విధంగా హెల్తీగా చేసి పెడితే చాలా బాగుంటుందండి ఆరోగ్యంగా. మీరందరూ కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి కమ్మరకట్టలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.